సత్సంగానికి వచ్చినటువంటి ఈ భక్తులందరికీ నా కృతజ్ఞతలు. దేని గురించి చర్చించుకుందాం అనుకున్నారు? హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు ధర్మం గురించి చర్చించుకుందాం. ధర్మం అంటే సనాతన ధర్మం. అసలు మీకు ఎవరికైనా మీ ఆలోచనల ప్రకారం ఇదివరకు మీకు ధర్మం ఏమైనా తెలుసా? తెలుసుంటే కాస్త మీరు చెప్పండి. మనం పాటించే ధర్మం ఏమిటి? హరే కృష్ణ. మీ పేరు? హరే కృష్ణ. హిందూ ధర్మం. మనం పాటించే ధర్మము హిందూ ధర్మం అని ఏ శాస్త్రాల్లోనూ లేదండి. మనము సనాతనంగా ఉన్నటువంటి సనాతన ధర్మమే. కానీ మనము రాను రాను ఈ ఆంగ్లేయుల పరిపాలన 400 సంవత్సరాలు, అటు తర్వాత ముస్లిం రాజుల పరిపాలన, ఇవన్నిటి తర్వాత మన ధర్మము సనాతన ధర్మము పోను పోను రూపాంతరం చెంది హిందూ ధర్మముగా మారింది. హిందూ అనేది ఏ శాస్త్రంలోనూ లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అధోక్షజుడైన శ్రీకృష్ణ భగవానుడి ఎడ ప్రేమపూర్వక భక్తియుక్త సేవను కలిగింపజేయున్నదే మానవుల యొక్క పరమధర్మమై ఉన్నది. వాసుదేవ పరావేద, వాసుదేవ పరామఖ, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరాక్రియ, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరంతప, వాసుదేవ పరోధర్మో, వాసుదేవ పరాగతి. శ్రీమద్భాగవతము 2వ అధ్యాయము 1వ స్కందము 2వ అధ్యాయము 28, 29వ శ్లోకంలో చెప్పడం జరిగింది. వాసుదేవ పరావేద, ఆ వాసుదేవుని గురించి తెలుసుకోవడమే వేదం. వేదం అంటే జ్ఞానం. వాసుదేవ పరామఖ, ఆయనతో పాటు ఆ వాసుదేవునితో పాటు కలిసి ఉండడమేటువంటిది. వాసుదేవ పరాయోగ, ఆయనతో పాటే ఆయన స్మరణంలో ఉండడమే యోగం. యోగ అంటే యూనియన్ విత్ గాడ్, అంటే ఆ భగవంతునితో పాటుగానే మమేకమై ఉండడమే వాసుదేవ పరాయోగ. వాసుదేవ పరాక్రియ, వాసుదేవునితో పాటుగానే ఉండి సకుడుగా ఉండడం. వాసుదేవ పరం జ్ఞానం, ఆయనను గురించి తెలుసుకోవడమే జ్ఞానం. వాసుదేవ పరంతప, ఆయననే సర్వస్వం. వాసుదేవ పరోధర్మో, వాసుదేవ పరోధర్మం అంటే ఆయన మాత్రమే, ఆయన చేసింది మాత్రమే ధర్మం. ఇక్కడ అదే చెప్తున్నాడు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, ఆయన నోటి నుండి ఏ మాట అయితే వస్తుందో అది మాత్రమే ధర్మం. భగవంతుని యొక్క ఉద్దేశం ఏమిటి? అది రావడానికి ఉద్దేశం ఏమిటి అంటే కేవలం భక్తులను ఈ భూమి మీద ఆయన పెంపొందింపచేయాలి, రాక్షసులను నశింపజేయాలి అనేటువంటి ఉద్దేశమే వాసుదేవ పరోధర్మం, వాసుదేవ పరాగతి, వాసుదేవుడే పరమగతి. ఇంకా ఈ భూమి మీద ఇంకెవ్వరూ లేరు, వాసుదేవుడు మాత్రమే. అందుకే ఇక్కడ చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ. భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకంలో చెప్పడం జరిగింది. స్వామి, అన్ని ధర్మాలను వదిలిపెట్టండి, కేవలం నన్ను మాత్రమే శరణు వేడండి, నేను మాత్రమే మీకు మోక్షము కూడా ఇచ్చేవాడిని నేనే. స్వామివారు ఇవ్వాలని అనుకుంటే ఒక్కసారి గనక సంపద ఇస్తే కుచేలునికి ఒకసారి ఇచ్చినాడు, ఇంకా మళ్ళీ ఆయన అడగవలసిన జన్మాంతరములు కూడా ఇంకా స్వామివారు ఒకసారి ఇస్తే ఇంకా అడగవలసిన అవసరం ఉండదు. ధ్రువునకు ఇచ్చినారు తండ్రి దగ్గర స్థానం కోసమని. ధ్రువుడు తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత స్వామివారు ప్రత్యక్షమై, నాయన నీకేం కావాలి? ఇంత చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు ధ్రువుడు తపస్సు చేస్తాడు. 6 నెలలకు పైననే అడవిలో ఉండి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆయన నీకేం కావాలి అంటే, మా తండ్రి గారి వద్ద మా మాత
పినతల్లి సురుచి స్థానం లేదు అని వెళ్ళగొట్టింది. నాకు స్థానం కావాలి, నాకు రావాల్సింది నాకు కావాలి అని చెప్పానని ఆ చిన్న పిల్లగాడు స్వామివారిని వేడుకుంటే స్వామి అంటాడు, నా అంతటి వాడికి ఇంత చిన్నది అడుగుతావా, నీకు ఒక ధ్రువ మండలమే ఇస్తున్నాను ఓ అని ఒక పెద్ద ధ్రువ మండలాన్నే ఇవ్వడం జరిగింది. స్వామి వారి కనుక ఒక్కసారి ఇస్తే ఇంకా మనము ఈ జీవి ఈ ఆత్మ మళ్ళీ అడగవలసిన అవసరమే ఉండదు. ఏనుగుకు మొసలి పడుతుంది, 10,000 సంవత్సరాలు గజేంద్రుణ్ణి గజరాజును ఏనుగు పడుతుంది. ఆయనే ఆ గజరాజు మొదలు తనకున్నటువంటి ఆ శక్తి బలం వల్ల బంధువులు మిత్రుల అందరి వల్ల వీళ్ళందరూ ఉన్నారు కదా అనే ఉద్దేశంతో ఆయన స్వామివారిని వేడుకోడు. మొదలు అందరూ ఒక్కొక్క ఏనుగులు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. లాస్ట్కు ఒక్కడే 10,000 సంవత్సరాల పాటు ఆ ముసలితోటి పోరాడి 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 లాస్ట్కు ఆఖరి దశ లోపల స్వామివారిని వేడుకుంటాడు. ఇంకా నాకెవ్వరూ లేరు, కేవలం ఈ సృష్టిని నడిపించేవారు ఆ స్వామి ఎవరో ఉన్నారు, ఆయనను మాత్రమే వేడుకుంటే ఇంకా నాకు దిక్కు ఇంకెవ్వరూ లేరు అని ఆ స్వామిని ఆ గజరాజు వేడుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ స్వామి ఉన్న పలంగానే వస్తాడు. ఉన్న పలంగా వచ్చి ఆ క్షణము లోపల స్వామి ఆ చక్రముతో ఆ మొసలిని ఖండింపజేయడం జరుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, స్వామి మీరు ఇలా ఆదేశం ఇస్తే ఆ చక్రము అక్కడి నుంచే పంపించవచ్చు కదా, ఆ ఏనుగును రక్షించవచ్చు కదా, మీరే స్వయంగా ఎందుకు రావాల్సి వచ్చింది, మీరే స్వయంగా ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే ఆయన నన్ను వేడుకున్నాడు, గజరాజు నా అంశ నన్ను వేడుకున్నాడు కాబట్టి నేను స్వయంగానే వచ్చాను అని చెప్పని స్వామివారు చెప్తారు. అంటే స్వామివారిని మనము వేడుకోవడము, స్వామివారిని మనము ఆశ్రయించడం మాత్రమే భక్తి యొక్క ఉద్దేశమై ఉన్నది. శ్రవణం భక్తి 9 మార్గాలండి. ఎవరైనా చెప్తారా? భక్తి భగవంతుణ్ణి మనం వేడుకోవడానికి కావలసినటువంటి మార్గాలు. ఇంకా శ్రవణం ఒకటి, తర్వాత కీర్తనం, తర్వాత బంధనం. శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి 9 మార్గాలు భక్తి. భగవంతుణ్ణి మనము మనము వేడుకొనుట ప్లస్ ఆయనను మనం చేరుకోవడానికి కావలసినటువంటి 9 భక్తి మార్గాలు ఉన్నాయి. శ్రవణ, కీర్తన, స్మరణ, వందన, పాద సేవన, దాస్యరే, పూజన, సఖీజన, ఆత్మనివేదన, గోవిందదాసభిలాషరే. ఈ 9 రకాల మార్గాల ద్వారా ఆ స్వామివారిని మనము సాక్షాత్కరించుకోవచ్చు. భగవద్గీత 4వ అధ్యాయము 8వ శ్లోకంలో చెప్తున్నాడు స్వామివారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ ఈ 4 ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తుంటాను. ఎందుకు? పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించుట కొరకు, వినాశాయ చ దుష్కృతాం, రాక్షసులను శిక్షించుట కొరకు, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మమును ఈ ప్రతి యుగంలోనూ ధర్మమును పెంపొందించుట కొరకు, సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ ఈ ధర్మమును ఉద్ధరించుట కొరకు నేను ఈ యుగంలో ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని స్వామివారు చెప్తున్నాడు. జన్మ కర్మ చ మే దివ్యం యుక్తం యో వేత్తి తత్వతః
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నా జన్మము మరియు దివ్యత్వములను ఎరిగినటువంటి వాడు చివరకు నా దివ్యధామమును చేరుతాడు అని స్వామివారి చెప్తున్నాడు. 4వ అధ్యాయం 8వ శ్లోకంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. మళ్ళీ 9వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? జన్మ కర్మచ మే దివ్యం యత్తం యోవేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అంటే నా జన్మము మరియు దివ్యత్వములను ఎరిగినటువంటి వారు నా చివరకు నా దివ్యధామమునే చేరుకుంటారు అని చెప్తున్నారు. అంటే 18వ అధ్యాయము 66వ శ్లోకంలో చెప్పినట్టు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అన్ని ధర్మాలను వదిలేయండి, నేనొక్కడిని మాత్రమే పరమగతి అయి ఉన్నాను, నన్ను మాత్రమే శరణు వేడండి. అటువంటి వాళ్ళు మాత్రమే నా దివ్యధామమునకు రావడానికి అర్హత సంపాదించుకుంటారు అని మనకు ప్రామాణిక గ్రంథం ద్వారా 5108 సంవత్సరాలకు పూర్వం భగవద్గీతలో 138 సంవత్సరాలకు పూర్వం భగవద్గీత ద్వారా చెప్పి ఉన్నారు. మనమందరము భగవద్గీతను ఆశ్రయించి ఈ సనాతన ధర్మాన్ని పాటించి సత్వ రజ స్తమో గుణాలు ఈ మూడు గుణాల నుండి మనం విడివడి శుద్ధ సత్వంకి వస్తే అప్పుడు ఆ స్వామివారి యొక్క దివ్యధామమునకు మనకు మోక్షము అంటే అర్హత లభిస్తుంది. దానికోసమే మనం భక్తి చేస్తున్నాం, అంతే కదా. హరే కృష్ణ. భగవద్గీత 7వ అధ్యాయము 16వ శ్లోకంలో చెప్తున్నారు, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి వేడుతారు. ఒక్కళ్ళు మొదటిది ఆర్తో దుఃఖితులు, బాధలో ఉన్నటువంటి వారు కాపాడమని. 2 ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తో అంటే దుఃఖితులు. 2 సంపదల కొరకు అంటే ఆ కుటుంబ జీవనంలో కావాల్సిన అవసరాల కొరకు కూడా స్వామివారిని ఆశ్రయిస్తారు. ఇంకొందరు జిజ్ఞాసులు అంటే భగవంతుణ్ణి స్వయముగా అసలు ఎవరు అయినా తెలుసుకోగోరి వచ్చేవాళ్ళు. 4వ వారు భగవంతుని గురించి గంభీరంగా ఆలోచిస్తూ అన్వేషిస్తూ అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు. ఈ ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ ఈ 4 రకాల వీళ్ళందరూ కూడా పుణ్యాత్ములే అని స్వామివారు చెప్తున్నాడు. అంటే వారి స్థాయిని బట్టి వారి గత జన్మ కర్మలను బట్టి వారు భక్తి చేస్తూ ఉంటారు. చేస్తూ చివరాఖరుకు మనము మోక్షము సిద్ధించాలి అనే దానికోసం స్వామివారిని చేరుకోవడానికే భక్తి చేస్తూ ఉంటారు. భక్తి చేయడానికి మనకు గురువుల వారు మంచి సాధనా విధానం ఇచ్చిండ్రు. ఈ 18వ అధ్యాయము 66వ శ్లోకంలో చెప్పినట్టు హరే కృష్ణ మహామంత్రం మాత్రమే ఈ కలియుగం లోపల నుండి మనకు భగవద్ధామమును చేరడానికి కావలసినటువంటి సాధనం. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తి గతిరన్యత. ఏదన్నా ఒక విషయాన్ని 3 సార్లు చెప్పినారంటే అది ఎంత ముఖ్యమైన అంశమో గమనించుకోవాలి మనం. హరేర్నామ అంటే 3 సార్లు చెప్పినారు. హరినామం మాత్రమే ఈ కలియుగమునకు హరినామం మాత్రమే ఈ జీవిని భగవద్ధామమునకు చేర్చేటువంటి సాధనమై ఉన్నది. కాబట్టి అందరూ హరినామం మాత్రమే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
ఇంకేమన్నా కొన్ని డౌట్స్ ఉన్నాయా? మనం ధర్మం గురించి చర్చించుకున్నామండి ఈరోజు. డౌట్స్ ఉంటే అడగండి. అంటే సనాతన ధర్మం అంటే మీకు పూర్తిగా అర్థమైందా? కాలేదు. అంటే ఇప్పుడు మన తాత, తండ్రి, కొడుకు, పిల్లలు, ఇది వంశం. మనకెక్కడి నుంచి తెలుస్తుంది? తాత ముత్తాత వరకు మాత్రమే తెలుస్తుంది. ఇది మన వంశవృక్షం అన్నట్టు. ఏది? మనము అన్నాం కృష్ణ భగవానుని, రాముని, కృష్ణుని వారసులం మనం. శ్రీకృష్ణ భగవానుడు మనకు వంశజుడు, ఆయన యొక్క అంశనే మనం. ఆ పరంపర ఒకళ్ళ వెనుక ఒకళ్ళు, ఒకళ్ళ వెనుక ఒకళ్ళు, ఇప్పటిదాకా నేను చదివింది కృష్ణ భగవానుని పరంపరలో మనం ఉన్నాము. మనము ఆయన వంశజులం. అదే ఇప్పుడు తాత, ముత్తాత, తాత, తండ్రి, మనము అనేది ఎట్లయితే పరంపర వరకు మనకు తెలుసో అలాగే కృష్ణ భగవానుని పరంపరనే ఇది. ఇది మనం పాటించేది. అంటే మనము ఈ సమస్త సృష్టిని ఈ స్వామివారు సృష్టించి మనకు కావలసిన ఆహారాన్ని అన్నిటినీ మన పోషణకు అన్నీ ఇస్తూ మనం ఎలా మెదులుకోవాలనో ఒక ట్యాబ్లెట్కు మెను ఎట్లా అయితే పలానా పొద్దున్నే వేసుకోవాలి, మధ్యాహ్నం వేసుకోవాలి, సాయంత్రం వేసుకోవాలి, పలానా రోగానికి పలానా రకాల ఎట్లా అయితే వేసుకోవాలని ఉంటుందో ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి ఆ పరమాత్మ మనకు కావలసిన పోషణ అంతా ఇస్తూ ఒక విత్తనం పెడుతున్నాం, ఎంతో పంట పడుతుంది. అదంతా ఎవరు ఇస్తున్నారు? ఆయన యొక్క ఆదేశాల ప్రకారంగా సూర్యుడు ఎండని ఇస్తున్నాడు, గాలి, నీరు ఇవన్నిటి ద్వారా మనకు పంట పడుతుంది. ఆయన యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ సమస్త సృష్టి ప్రకృతే క్రియమానాన్ని గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవేం. ఈ సమస్త ప్రకృతి ఆయన కనుచూపుల మేరనే ఆయన ఆదేశాల ప్రకారంగా నడుస్తుంది. మనము చేయవలసింది ఏమిటి? స్వామి నామమును జపించుకుంటూ, స్వామి కీర్తన చేసుకుంటూ, స్వామిని స్మరించుకుంటూ, స్మరణ, కీర్తన, వందన, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదం, పూజన, సఖీజన, గోవిందదాస, అభిలాష. అంటే ఈ 9 రకాల భక్తి మార్గాల లోపల మీకు ఎటువంటి భక్తి మార్గము నచ్చినా కొందరు శ్రవణమే చేస్తారు, కొందరు కీర్తన చేస్తారు, కొందరు గోపికలు సఖ్యం, దాస్యం కొందరు. ఇట్లా వాళ్లకు ఈ 9 మార్గాలలో ఏ మార్గము ద్వారానైతే స్వామివారిని, స్వామి ధామాన్ని చేరుకోవాలని ఎటువంటి ఆ అంశం ఉంటుందో, అటువంటి ఆలోచన ఉంటుందో అదే మార్గాల ద్వారా పోయి స్వామి వారిని చేరుకోవడమే మోక్షము. ఈ శ్లోకాలన్నిటి ద్వారా, భగవద్గీత ద్వారా ఇది మాన్యువల్ అన్నట్టు. భగవద్గీత అనేది మనము జీవనం లోపల ఎలా ఉండాలనేది మాన్యువల్. రోజొక శ్లోకము, తాత్పర్యము చదువుకుంటూ ఈ భగవద్గీతను మనము డైలీగా రోజు మనం అన్వయించుకోవాలి. ఈ జీవన విధానాన్ని మనం అన్వయించుకుంటే సరిపోతుంది. ఇదే మన గురు శిష్య పరంపర. అంటే హిందూ ధర్మం అనేది ఆ నదీ తీర ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళ నుండి అలాగా వాడుకలో వస్తూ మీరు హిందువులు అనేది అది కూడా మనం అట్లనే ఫాలో అయినాం అంతే. అంటే మనం 600 సంవత్సరాలు ఇతరుల మతాల దాడుల నుండి మనం ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి అదే వాడుకలో ఉంది. అది ఇతరులు పెట్టిన పేరే హిందువులని. మనకంటూ స్వామివారి లోపల స్వామివారు మనకు కులాలు ఇవ్వలేదండి, కులాలు ఇవ్వలేదు. చాతుర్వర్ణం మయా సృష్టిం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మా విద్య కర్తారమ అవ్యయం అన్నారు. చాతుర్వర్ణం, వర్ణాలు మాత్రమే ఇచ్చినాను నేను. ఎవరైతే స్వామివారి గురించి తెలుసుకున్నటువంటి జ్ఞాని ఉంటాడో ఆయనే బ్రాహ్మణుడు. ఆ స్వామి యొక్క విరాట్ స్వరూపం మాత్రమే తల భాగము బ్రాహ్మణుడు. రక్షకులు ఎవరైతే అంటే ఇతరుల దాడుల నుండి రక్షించేటువంటి వాళ్ళు, రక్షణ బాధ్యతను, సమాజం యొక్క రక్షణ బాధ్యతను తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే
రాజులు, అంటే స్వామివారి యొక్క ఈ భుజాలు మాత్రమే రక్షకుడు, ఆయన రాజు. తర్వాత వైశ్యులు. వైశ్యులు అంటే 18వ అధ్యాయం 43వ శ్లోకం ఉంది. బ్రాహ్మణులు అంటే శమో దమంతప శౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతనమనడి సహజ లక్షణములను గూర్చి బ్రాహ్మణులు కర్మనొనరింతురు. ఇది బ్రాహ్మణుల లక్షణాలు. రెండవది క్షత్రియులు. శౌర్యం తేజో దుతిర్యాక్షం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వం అనునవి క్షత్రియులకు సహజమైన కర్మ స్వభావములు. 44వది కృషి, గోరక్ష, వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యములు వైశ్యులకు సహజ స్వభావ కర్మలు కాగా పనిచేయుట మరియు పరుల సేవ శూద్రులకు సహజ స్వభావ కర్మలై ఉన్నవి. అంటే వ్యవసాయము, గోరక్ష, వాణిజ్యములు వైశ్యులు, మరియు పనిచేయుట పరుల సేవ. పరుల సేవ అంటే రాజులకు కానీ లేదా బ్రాహ్మణులకు కానీ ఆ పరిచర్యలు ఏదైనా సేవలు అవసరం పడితే సేవ చేసి ఇవ్వడం. కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేసి ఇస్తారు. ఇంకా వ్యవసాయం పంట పండించి ఇస్తారు. ఆ భగవంతుని స్వామివారికి నివేదన చేస్తారు. చేయడానికి సహకరించే వాళ్ళు మాత్రమే శుద్ధులు. ఇందులో మన లోపల స్వామివారి అంశాలము కాబట్టి మనకు కులాలు లేవు. కానీ మనము ఈ ఆంగ్లేయుల దాడుల వల్ల మనము కులాలు పెట్టుకున్నాము. అది ఎంతవరకు దారితీసింది అంటే విపరీతాలకు దారితీసింది. మతాన్ని మొత్తం ఎవరికి వారిని విడగొట్టేటువంటి పరిస్థితి వరకు దారితీసింది. స్వామివారి గురించి తెలుసుకొని అందరం మనము సనాతన ధర్మ సారథులై కలిసి ఉంటే మంచిది. హరే కృష్ణ. ఇంకా ఏమైనా కొన్ని డౌట్స్ ఉంటే అడిగితే, అంటే ప్రశ్నలు అడగడం వల్ల ఇంకా తెలుసుకోవడానికి అందరూ తెలుసుకుంటారు. వారు ప్రశ్న అడిగారు, మీరు అందరికీ కూడా వస్తుంది. అంటే సత్సంగం అంటే భగవంతుని గురించి విచారమేనండి. సత్ అంటే భగవంతుడు, ఆయన గురించి మనము ఆ విచారంలో ఉండడం మాత్రమే సత్సంగం. ఇప్పుడు ఈ గ్రామం లోపల 1000 మంది ఉన్నారు. ఈ మాత్రం మందే వచ్చిండ్రు. కారణం ఏంటిది? ఆ భగవంతుని గురించి తెలుసుకోవడానికి వచ్చినటువంటి వారు పుణ్యాత్ములు. వాళ్ళు మాత్రమే పుణ్యాత్ములు. ఏమైనా ప్రశ్నల నుంచి అడగండి. హరే కృష్ణ. ఇప్పుడే మనం చర్చించుకున్నాం దాని గురించి. కలి యొక్క ప్రభావం వల్ల కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు దగ్గర వరం తీసుకుంటాడు. ద్వాపర యుగం అయిపోతుంటుంది. ఆ కలియుగ ఆరంభంలో అంటే పరీక్షిత్ మహారాజు లాస్ట్ టైంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ స్వామివారి అనుగ్రహంతో పరీక్షిత్ మహారాజు పుడతాడు. ఆఖరి దశ లోపల ఉన్నటువంటి వ్యక్తి. అప్పుడు కలి ప్రవేశం జరుగుతుంది. కలి ప్రవేశం వల్ల మొత్తం ఆయన అసలు కలి అంటేనే కలహ స్వభావుడు. నీకు నాకు పెట్టియడం, నాకు ఈయనకు లొల్లి పుట్టియడం, ఆయనకు లొల్లి పుట్టియడం, ఆ కలహ స్వభావం ఉన్నటువంటి వ్యక్తే కలిపురుషుడు. ఎంత ప్రయత్నం చేసినా నువ్వు అప్పటికి ఎక్కడ కూడా కలికి స్థానం అనేది ఇంత కూడా దొరకదు. ప్రయత్నం చేసి అప్పటికి పరీక్షిత్ మహారాజు దగ్గరకు వస్తాడు. మొత్తం యుగమంతా తిరిగిన, ఈ మొత్తం ప్రపంచమంతా తిరిగిన ఎక్కడ కూడా అందరూ ఉత్తములుగానే ఉన్నారు. ఎవ్వరు కూడా మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ కలహం అనేది నాకు స్థానం దొరుకుతలేదు,
మహారాజా మాకేదైనా అవకాశం ఇవ్వండి అని అంటే, పరీక్షిత్ మహారాజు మాంస భక్షణము, ఎవరైతే మాంసము భక్షణం చేస్తారో వాళ్ళను పోయి పట్టుకోను, మాంసం ఎవరైతే భక్షణ చేస్తారో వాళ్ళను పోయి పట్టుకోను అని స్థానం ఇస్తాడు పరీక్షిత్ మహారాజు. ఇంకోటి మద్యం, ఎవరైతే మద్యం తాగుతారో, మద్యము తాగుతూ ఉంటారో వాళ్ళను పోయి పట్టుకో. ఒక 4 విషయాలలో ఇస్తారు. ఎవరైతే జూదం వాడతారో వాళ్ళను పోయి పట్టుకోను, ఎవరైతే వ్యభిచారం చేస్తారో వాళ్ళు, ఈ 4 లోపల స్థానం ఇస్తారు. అప్పుడు కూడా కలి మొత్తం ఆ లోకమంతా తిరిగి ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా అప్పటికి ప్రజల లోపల ఈ 4 దుర్గుణాలు లేవు. మళ్ళీ పరీక్షిత్ మహారాజు దగ్గరకు వస్తాడు. మహారాజు గారు, ఎవరు కూడా లేరు, నాకు స్థానం అనేది దొరకట్లేదు, మరి ఎట్లా? సరే ఇంకొక అవకాశం ఇస్తున్నాను, ఎవరైతే బంగారం మీద కూడా ఆ కలి ప్రభావము ఉంటుంది అంటే బంగారం ఉన్న వారికి పడతాడు. ఆ పరీక్షిత్ మహారాజు ఇచ్చినటువంటి వరం వల్ల, అందుకే భక్తులు అనేటువంటిది ఈ 4 నియమాలు ఖచ్చితంగా పాటిస్తారండి. మద్యము మానివేస్తారు, మాంసభక్షణం మానివేస్తారు, జూదం ఆడడం మానివేస్తారు, వ్యభిచారం చేయడం మానివేస్తారు. ఈ 4 నియమాలు పాటిస్తేనే భక్తులు. అందుకే మహారాజు గారు ఎవరైనా గురువులు ఫస్ట్ 4 నియమాల గురించి చిన్న పిల్లగాళ్ళకి చెప్పినట్టు చెబుతూ 4 నియమాలు పాటించిన తర్వాత మాత్రమే కంఠమాల వేస్తారు.